ఉంటారండి, నిజంగా వారిని అభినందించాలా. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు వారి జీవితంలో ఉన్నప్పటికీ కూడా అవి అదిమి పెట్టి మరలా బిడల భవిష్యత్తు కొరకు కష్టపడే తండ్రులు కుటుంబాల్లో ఉంటారు. వారిని బట్టి దేవునికి మహిమ. నా భార్య చనిపోతే నా 4 బిడ్డల బాధ్యతను నేను మోస్తూ నా ఉద్యోగం చేసుకుంటూ నేను ఇంతగా బైబిల్ చదువుతున్నట్టే కారణం ఏంటో తెలుసా అంట, ఆయన గిన్నెలు తోమేటప్పుడట ఆ గిన్నెలు తోమే పైన కొన్ని వాక్యాలు రాసి పెట్టేసుకుంటాడట. ఆయన ఈ గిన్నెలు తోముతూ ఆ వాక్యాలు ఏం చేస్తుంటాడట, ఆయన కంటతో పెట్టేస్తారు, 2 పనులు అయిపోతాయి. వంట చేసేటప్పుడు కూడా ఆ పైన వాక్యాలు కట్ చేసుకుని పెట్టుకుంటాడు. దేవుని వాక్యం పేపర్ మీద రాసి అక్కడ అతికించుకుంటాడట. ఈరోజు ఇవి కంటతా పెట్టాలని అనుకుంటాడట. ఆ వంట చేస్తూ ఉప్పు కారాలని బాగానే వేస్తాడు అనుకోండి. అవి చూసి దీన్ని వంటను పెద్ద చేయడం ఆయన. కొంతమంది స్త్రీలు ఉంటారు, అటు ఇటు చూసి వంట అంతా ఏం చేస్తారు, వేయాల్సిన ఉప్పు 3 సార్లు వేసేస్తారు. ఆ తర్వాత భర్త అంటాడు, ఏంటంత ఉప్పుగా ఉందంటే, నేను 4 ఏదైనా అయిందేమో ఉప్పుగా అయిందని చెప్పి